మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంగా రిలీజ్ మూవీ గర్భ సింగ్ అయితే వేశారు. మన కందుకూరులో ఫస్ట్ టైం అండి ఇలా రిలీజ్ మూవీ వేయడం. సో ఈ యొక్క రివ్యూస్ ఎలా ఉన్నాయి, సో ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ చూస్తే అదే ఫీల్ వస్తుందా లేదా, ఒక్కసారి పవన్ కళ్యాణ్ యొక్క ఫ్యాన్స్ ని అడుగుదామా? ఇంకెందుకు పదండి. హాయ్ హలో, ఏం పేరు? సువాని. సో రిలీజ్ గా మళ్ళీ గబ్బర్ సింగ్ మూవీ అయితే వచ్చేసింది కదా, ఎలా ఉంది చూస్తే? ఫస్ట్ చూసిన ఫీలింగ్ వస్తుందా? దానికంటే ఇంకా హై పీక్స్ లోకి వెళ్ళిపోతుంది. అసలు మాటలు రావట్లేదు, అట్లా ఉంది మూవీ. సో మన కందుకూరులో ఇలా రిలీజ్ గా మూవీ రిలీజ్ చేయడం ఏ విధంగా అనిపిస్తుంది? కొత్తగా అనిపిస్తుంది. అంటే ఇంతకు ముందు ఎన్టీఆర్ సినిమాలకు కానీ ఎప్పుడు రిలీజ్ ఏం చేయలేదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు కదా ఎంతైనా, అందుకని చెప్పి ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఉంది. హాయ్ హాయ్, మీ పేరేంటి? చరణ్. రిలీజ్ కదా గబ్బర్ సింగ్ మూవీ, ఎలా ఉంది? సూపర్ గా ఉంది. సో ఫస్ట్ చూసిన ఫీల్ వస్తుందా? దానికి డబుల్ త్రిబుల్ వస్తుంది. మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు కదా, సో ఎలా అనిపిస్తుంది? దానికి చాలా ఆనందంగా ఉంది. ఎవరెవరో ఎన్నెన్నో అన్నారు, అసెంబ్లీ గేట్ కూడా తొక్కనివన్నారు. 21కి 21 బంపర్ మెజారిటీ తోటి అందరికి కళ్యాణ్ బాబు కలిసి చూపించాడు. తెలుసుగా కళ్యాణ్ బాబు అంటారు. అది అసలు అసెంబ్లీ గేట్ కాదు కదా, అసలు ఆ వైపు కూడా రాని, అట్లాంటిది వాళ్ళనే రానికుండా చేపించి చూపించాడు కూడా. మాట్లాడిన వాళ్ళు అందరూ ఎట్టిపోయారు. తర్వాత గెలిచిన తర్వాత కనపడట్లే ఒక్కళ్ళు కూడా. కళ్యాణ్ బాబు కల్ట్ చూపించాం, అది తెలుసుగా. ఎలా ఎంజాయ్ చేశారు ఈ మూవీ? అసలు మామూలుగా అది ఇంకా చెప్పలేము, అది అసలు మాటలు ఎక్స్ప్రెస్ చేయలేము. కేక్ అనిపించాం హాల్ అంతా. సో అంటే ఆ సినిమాలో పాట ఉంటది కదా, కేవ్ కేక్ అని. సో వాళ్ళు వచ్చి వార్నింగ్ ఇచ్చారు మాకు దిగమని, పైకి ఎక్కి గోల్ చేస్తే. అంత బాగా ఎంజాయ్ చేశారు ఫుల్ గా. కళ్యాణ్ బాబు అంటే ఆ మాత్రం ఉంటది మరి. తాలూకా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సినిమా బాగుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్. చాలా బాగుంది మూవీ. బాగుంది. బాగుంది. చూసావా? ఎన్నిసార్లు చూసావు? ఫస్ట్ టైం. ఫస్ట్ టైం చూస్తున్నావు? ఇప్పుడు వరకు చూడలేదా? ఇంతకు ముందు వచ్చింది కదా మూవీ, చూడలేదా? బాగుంది ఇప్పుడు. బాగుంది. ఓకే. సో రిలీజ్ కదా, ఎలా అనిపిస్తుంది? బాగా అనిపించింది. ఫస్ట్ ఫీల్ వస్తుందా? ఓకే, థ్యాంక్ యూ. హాయ్ తాత, ఎలా ఉంది మూవీ? ఫస్ట్ టైం చూసారు కదా, ఇప్పుడు ఎలా ఉంది? ఎలా ఉంది మూవీ? అసలు మామూలుగా చెప్పలేదు సినిమా. అంటే ఫస్ట్ టైం చూసారు కదా, మళ్ళీ రిలీజ్ కదా, అదే ఫీల్ వస్తుందా? 10 సార్లు చూడాలనిపిస్తుంది సినిమా. మూవీ వచ్చి 12 ఏళ్ళైనా ఆ పవర్ ఇంకా తగ్గలేదండి. అంటే మన కందుకూరులో ఫస్ట్ టైం కదండి రిలీజ్ పెట్టడం, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి, నిజంగా చాలా ఎంజాయ్ చేసాం మూవీ. ఇలాంటి సినిమా మళ్ళీ రేపేసిన చూడగలం, ఎల్లుండేసిన చూడగలం, అంత ఆనందంగా ఉంది. చాలా గొప్ప విషయం ఇట్లాంటి పవన్ కళ్యాణ్ సినిమా అంటే. మాకు చాలా అసలు ఈ వయసులో కూడా నేను వచ్చి చూస్తున్నానంటే పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానం నాకు అంత గొప్పది. చాలా గొప్పగా పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు వేయాలి, మామూలుగా వారం వారం వేసినా చూస్తామండి మేము. ఎలా ఉంది మూవీ? సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని సంవత్సరాలైనా పవర్ స్టార్ ప్యాకేజ్ అక్కడక్కడ. ఎవరక్కడ? పవర్ స్టార్ బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. ఒకటే అండి, గబ్బర్ సింగ్ ఇలా ఉంటే ఓజీ రిలీజ్ అయితే సవాల్ చేస్తాయి. ఫస్ట్ మన కందుకూరులో ఫస్ట్ టైం రిలీజ్ పెట్టారు కదా, సో ఎలా అనిపిస్తుంది? అది కూడా పవన్ కళ్యాణ్ మూవీ గారు. చెప్తున్నాం కదండి, లోపల పిచ్చెక్కిపోతుంది. ఆ కేవ్ కేక సాంగ్ కి చచ్చిపోతున్నారు మనుషులు. ఒక్కటే అంటే ఆ మందు బాబు ఇంక చెప్పకూడదండి, చెప్తున్నా కదా. దీనికే ఇలా ఉంటే మిగతా సినిమాలు ఉన్నాయి కదా, ఇంకా ఓజీ, హరిహర వీరమల్ల, ఇంకా చాలా ఉన్నాయి కదా. ఓజీకి అయితే మీరు ఇక్కడికే రాండి, అప్పుడు మేము వస్తాము. చూడండి, శవాలు లేచి ఉంటాయి. ఒక్కటే ఆ మందు బాబుల సాంగ్ కి మా ఊరి మందు బాబులు కూడా ఎగిరారండి. చూసారు కదండి, రిలీజ్ అయిన ఫ్యాన్స్ లో ఆ జోస్ మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు. కెవ్వు కేకాడుతున్నారు. సో అసలు ఫస్ట్ టైం మన కందుకూరులో రిలీజ్ పెట్టారు ఈ మూవీ, అయినా కూడా కెవ్వు కేక అంటున్నారు. నిజంగా ఈ మూవీ అయితే ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది అని చెప్పి ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ తిరుపతిరావుతో నేను మీ సుకుమారి.